నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభను భారీగా నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. పార్టీ కార్యకర్తలను తరలించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక రైళ్లను కూడా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ సభకు రప్పించడం ద్వారా మరింత హైప్ తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు భావించారు. అయితే పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం లేదు అని తేలిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది కూడా ఒకంతకు మంచిదే అంటూ మరో ప్రచారాన్ని కూడా తెరపైకి తెచ్చారు. నిజంగానే పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ముందస్తు కార్యక్రమాల వల్లే లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు రాలేకపోతున్నారా, లేకుంటే ఇతర కారణాలు ఉన్నాయన్న దానిపైన కూడా చర్చ నడుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఒక కోణంలో ఆలోచించి ఉండే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ పూర్తిగా సరెండర్ అయిపోయారని వైసీపీ ఆరోపిస్తూ ఉంది. తెలంగాణలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తే కనీసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటు వేయాల్సిందిగా ఆ పార్టీ నాయకత్వం ఒక పిలుపు ఇవ్వకపోయినా, అసలు ఎన్ని సీట్లు ఇస్తారో ఏపీలో అన్నది తెలుగుదేశం పార్టీ చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ మాత్రం అవేమీ పట్టించకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించడమే, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చూడడమే తన జీవిత ఆశయం అన్నట్టుగా పనిచేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు వద్ద ఒక ప్యాకేజ్ స్టార్ అని కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఈ వాతావరణం ఏర్పడింది. చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ పూర్తిగా లొంగిపోయారు. ఆయన ఏది చెప్తే అదే చేస్తారు. వైసీపీ చెబుతున్నట్లు ఆయన ప్యాకేజ్ తీసుకున్నారు ఏమో అన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ పూర్తిగా సరెండర్ అయ్యారు అన్న నేపథ్యంలో ఇక నారా లోకేష్ సభకు కూడా పవన్ కళ్యాణ్ వెళితే పవన్ కళ్యాణ్ను వైసీపీ మరింత టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు చెబితేనే కాదు, నారా లోకేష్ చెప్పినా సరే పవన్ కళ్యాణ్ వినాల్సిందే, వెళ్లాల్సిందే, అక్కడికి వెళ్ళి చేయి ఊపాల్సిందే, అక్కడ జనాల్ని రంజింపజేయాల్సిందే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. లోకేష్ సభకు వెళ్తే పవన్ కళ్యాణ్ స్థాయిని మరింత తగ్గించుకున్నట్టుగా అవుతుంది అన్న అభిప్రాయం కూడా జనసేనలో ఉంది. చంద్రబాబు నాయుడుతో కలిసి నడవడం అంటే ఓకే, కానీ నారా లోకేష్ కోసం కూడా పవన్ కళ్యాణ్ వెళ్లాల్సి వస్తే అది జనసేనకు మరింత ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది అన్న అభిప్రాయం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ నారా లోకేష్ సభకు వెళ్ళి ఉండకపోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ను రప్పించడానికి ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆయన రావడం లేదు, వచ్చే అవకాశం లేదన్న తర్వాత మరో ప్రచారాన్ని కూడా తెరపైకి తెస్తోంది సోషల్ మీడియాలో. పవన్ కళ్యాణ్ రాకపోవడం ఒక అంతకు మంచిదే. నారా లోకేష్ సభ కేవలం నారా లోకేష్ కేంద్రంగానే నడిస్తే మంచి హైప్ ఆయనకు వస్తుంది. అలా కాకుండా పవన్ కళ్యాణ్ కూడా ఆ సభకు వస్తే పవన్ కళ్యాణ్ వైపు ఎక్కువగా దృష్టి మళ్ళీ అవకాశం ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ రాకపోవడం కూడా ఒక ఇంతకు మంచిదే అంటూ తిరిగి తెలుగుదేశం పార్టీ వాళ్ళే వాదిస్తున్నారు. సో మొత్తం మీద అయితే లోకేష్ సభకు కూడా వెళ్తే తనను వైసీపీ మరింత టార్గెట్ చేస్తుంది. చంద్రబాబుకే కాదు, నారా లోకేష్కు కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు వినాల్సిందే అన్న అభిప్రాయం వెళ్తుంది అన్న ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ వెనక్కు తగ్గి ఉండవచ్చు.